నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 10 ఏళ్ల రాష్ట్ర అవతరణ వేడుకలకు ప్రభుత్వ సన్నాహాలు. రాష్ట్ర గీతం సవరించిన చిహ్నం, తెలంగాణ తల్లి రూపం ఆవిష్కరణ. కేంద్ర పథకాల నిధులు రాబట్టేలా సర్కార్ కార్యాచరణ. రాష్ట్రంలోనూ స్పర్శ విధానం అమలుకు ఉత్తర్వులు. ఏసీపీ ఉమామహేశ్వరరావు అక్రమాలపై ఏసీబీ దృష్టి. 8 రోజుల కస్టడీ కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్. ఐఐటీలో చదివిన యువతకు దక్కని కొలువులు. 38% మందికి ఉద్యోగాలు దక్కలేదని ఆర్టీఐ దరఖాస్తులో వెల్లడి. ముగిసిన ఇరాన్ అధ్యక్షుడు రైసీ అంత్యక్రియలు. లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలు, హాజరైన ఉపరాష్ట్రపతి ధన్కడ్. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. జూన్ 2తో రాష్ట్రం ఆవిర్భవించి 10 ఏళ్లు పూర్తవుతున్నందున ప్రత్యేక వాతావరణంలో ఉత్సవాలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. జయ జయ హే తెలంగాణ గీతం సవరించిన రాష్ట్ర చిహ్నం, తెలంగాణ తల్లి రూపాన్ని ఆవిష్కరించనున్నారు. సోనియా గాంధీ సహా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పలువురిని సత్కరించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటిసారి జరగనున్న రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్ని ప్రత్యేక వాతావరణంలో జరిపేందుకు కసరత్తు జరుగుతోంది. జూన్ 2తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతోంది. దశాబ్ది ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర అధికార గీతంగా ఆవిష్కరించేందుకు జయ జయ హే తెలంగాణకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి స్వరకల్పన చేస్తున్నారు. ఉద్యమం సమయంలో విస్తృత ప్రాచుర్యం పొంది స్ఫూర్తిని నింపిన జయ జయ హే తెలంగాణ గేయాన్ని నిడివిని సుమారు 2 నిమిషాలకు కుదించడంతో పాటు కొన్ని మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. సవరించిన అధికార చిహ్నం, తెలంగాణ తల్లి రూపాన్ని కూడా ఆవిష్కరించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఉన్న అధికార చిహ్నాన్ని తెలంగాణ తల్లి రూపాన్ని మార్చాలని ఇప్పటికే కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. రాచరికపు పోకడలు లేని చిహ్నం, గ్రామీణ సాధారణ మహిళను ప్రతిబింబించేలా తెలంగాణ విగ్రహం ఉంటుందని గతంలో పలు సందర్భాల్లో మంత్రులు ప్రస్తావించారు. కొత్త చిహ్నం, తెలంగాణ తల్లి రూపాన్ని జూన్ 2న ఆవిష్కరించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా సోనియా గాంధీని సత్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ఆవిర్భావంలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఉద్యమకారులకు సన్మానం చేయనున్నారు. తుక్కుగూడలో భారీ సభ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. సన్మానం చేయాల్సిన ఉద్యమకారుల జాబితా సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల కోడ్ కొనసాగుతున్నందున అనుమతి కోసం కేంద్ర ఎన్నికల కమిషన్కు త్వరలో లేఖ రాయనున్నారు. జూన్ 1నే దేశవ్యాప్తంగా పోలింగ్ ముగియనున్నందున ఈసీ అనుమతిస్తుందని ప్రభుత్వం నమ్మకంతో ఉంది. 6 గ్యారంటీల్లో మరొకటి లేదా మరేదైనా కొత్త పథకం లేదా పాలసీని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన ప్రకటించాలని ఆలోచిస్తున్నప్పటికీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. టీఎస్ను టీజీగా మార్చిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖలకు చెందిన బోర్డులు, వెబ్సైట్లన్నీ పూర్తిగా మారుస్తోంది. జిల్లా, మండల కేంద్రాలు, పంచాయతీల్లోనూ అవతరణ దినోత్సవాలు జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించిన నిధులు కూడా సమయానికి విడుదలయ్యేలా తగిన కార్యాచరణ అమలు చేయనుంది. కేంద్ర మార్గదర్శకాల మేరకు ఇందుకోసం సింగిల్ నోడల్ ఏజెన్సీ ద్వారా సిస్టమ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్విక్ ట్రాన్స్ఫర్స్ విధానాన్ని వినియోగించనున్నారు. ఒడిషా, రాజస్థాన్ రాష్ట్రాల్లో అధికారుల బృందం అధ్యయనం అనంతరం రాష్ట్రంలోనూ ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల ద్వారా వీలైనన్ని ఎక్కువ నిధులు రాబట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో అమలు చేయదగ్గ పథకాలను గుర్తించి కేంద్రం నుంచి నిధులు పొందేలా అన్ని శాఖలు చర్యలు తీసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనన్ని గ్రాంట్లను రాబట్టేలా ప్రణాళికలు సిద్దం చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఓటాన్ అకౌంట్లో ప్రతిపాదనలు పొందుపర్చారు. అయితే చాలా సందర్భాల్లో రాష్ట్రాలు వాటాగా ఇవ్వాల్సిన నిధులు సకాలంలో విడుదల చేయకపోవడంతో కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధులు రావటం లేదు. ఇది చాలా సందర్భాల్లో జరుగుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. కేంద్ర నిధులు, రాష్ట్రాలు ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్లు కలిపి ప్రాయోజిత పథకాల నిధులు సకాలంలో విడుదలయ్యేలా సింగిల్ నోడల్ ఏజెన్సీ ద్వారా సిస్టమ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్విక్ ట్రాన్స్ఫర్స్ విధానాన్ని కేంద్రం తీసుకొచ్చింది.
ఈ విధానంలో కేంద్ర ఆర్థిక శాఖ, రాష్ట ఆర్థిక శాఖ, రిజర్వు బ్యాంకు ఆధ్వర్యంలోని ఈ కుబేర్ వ్యవస్థలు కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఆయా కేంద్ర ప్రాయోజిత పథకాల్ని అమలు చేసే కేంద్ర ప్రభుత్వ శాఖలు ప్రత్యేక ఖాతాల్ని తెరిచి వాటి ద్వారా లావాదేవీలు నిర్వహిస్తాయి. దానికి అనుసంధానంగా రాష్ట ఆర్థిక శాఖ కూడా ఖాతా తెరుస్తుంది. ఆయా పథకాలకు ప్రత్యేక కోడ్ ఇచ్చి వాటి ద్వారా నిధుల విడుదల కోసం ఉత్తర్వులు జారీ చేస్తారు. తద్వారా సకాలంలో నిధులు విడుదలై పథకాల అమలుకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని అంటున్నారు. కొన్ని రాష్ట్రాల్లో పైలట్ పద్దతిన ఈ విధానం అమలు చేశారు. ఒడిషా, రాజస్థాన్ తదితర రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. రాష్ట్రంలోనూ ఈ తరహా విధానాన్ని అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసిన ఖజానా విభాగం అధికారులు ఒడిషా, రాజస్థాన్ రాష్ట్రాల్లో పర్యటించారు. అక్కడ ఎస్ఎన్ఏ స్పర్శ విధానం అమలవుతున్న తీరును పరిశీలించి అక్కడి అధికారులతో చర్చించారు. అన్ని అంశాల్ని పరిగణలోకి తీసుకుని రాష్ట్రంలోనూ ఈ తరహా విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. అందుకనుగుణంగా ఆర్థిక శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ విధానంలో కేంద్ర ప్రభుత్వంలోని సంబంధిత శాఖ, రాష్ట ఆర్థిక శాఖ నిధుల విడుదల ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత పథకాన్ని అమలు చేసే శాఖ 3 రోజుల్లోగా పరిపాలనా అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధానం అమలు కోసం ఖజానా శాఖలో ప్రత్యేక యూనిట్ ని కూడా ఏర్పాటు చేశారు. ఎస్ఎన్ఏ స్పర్శ విధానంలో కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల పర్యవేక్షణ కోసం సహాయ ఖజానా అధికారి నేతృత్వంలో అకౌంట్ రెండరింగ్ యూనిట్ ను ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించిన బిల్స్, చెల్లింపులు, పరిశీలన, నివేదికల తయారీ, అకౌంటెంట్ జనరల్ కు నెలవారీ నివేదికల సమర్పణ తదితరాల్ని ఈ విభాగం పూర్తి స్థాయిలో పర్యవేక్షించాల్సి ఉంటుంది. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 అక్కడికక్కడే మరణించారు. హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్ ఓ కారు ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో హైదరాబాద్కు చెందిన 3 ప్రాణాలు కోల్పోయారు. ఆమనగల్లు మండలం రామ్నుంతల శివారులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సమయం దగ్గర పడటంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. 3 ఉమ్మడి జిల్లాల్లో ఆయా పార్టీల నాయకులు పట్టభద్రులను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. నిరుద్యోగ, ఉద్యోగ, పట్టభద్రుల సమస్యలపై పోరాడే అభ్యర్థుల్ని ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలని కోరుతున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ జోరుగా ప్రచారం నిర్వహిస్తోంది. ఆ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మద్దతుగా ముఖ్య నేతలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలోని పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మల్లన్న ఎమ్మెల్సీగా తనను అధిక మెజారిటీతో గెలిపించాలని పట్టభద్రుల్ని కోరారు. మాట్లాడుతుంటే మీ గ్రామాలకు ప్రజల రియాక్షన్ అవుతుంది. ఒకసారి చూడు. ఎందుకు చెప్తానంటే ఇక్కడికి వచ్చి ఇంకా అహంకారపూరితంగా మాట్లాడుతున్నావు. ప్రజల్ని అవమానిస్తున్నావు, పట్టభద్రులను అవమానిస్తా ఉన్నావు. నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. భూపాలపల్లిలోని సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయంలో భారాస అభ్యర్థి రాకేష్ రెడ్డికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రచారం నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. శాసన మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకగా రాకేష్ రెడ్డిని గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. అర్థమైంది, పాలేందో నీళ్లేందో తేలిపోయింది. 6 నెలల కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ చూసిన తర్వాత వద్దురో నాయనా ఈ కాంగ్రెస్ పాలన అంటున్నారు. యాడికి పోయినా వద్దురా నాయనా ఈ కాంగ్రెస్ పాలన అంటున్నారు. పండితే వాటి బియ్యం పట్టించుకుంటే ఏడాది దాకా ఇంటికాడ తింటామని జర గదేదో 13 తారీఖు నాడు 12 తారీఖు నాడు చెప్తే కాంగ్రెస్ పొల్లు అయిపోవు కదా. ఎప్పుడు చెప్పిండు ఆ సాగు కబురు? 13 తారీఖు డబ్బల్ సీల్ అయినాక 14 తారీఖు పొద్దుగాలు చెప్పిండు. ఎంత పుణ్యాత్ములు అర్థమైతుంది ఆ కథ. దయచేసి ఆలోచించండి. ఇట్లా ఏ హామీ అమలు చేయలేదు. అందరికీ మోసం, విద్యార్థులకు మోసం, నిరుద్యోగులకు మోసం, ఉద్యోగులకు మోసం, అందరినీ మోసం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఇవాళ నిజమైన ప్రశ్నించే గొంతు బీఆర్ఎస్ పార్టీ. అది మన రాకేష్ రెడ్డి యువకుడు అని చెప్పి గుర్తుపెట్టుకోండి.
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన భాజపా సీనియర్ నేత ఈటెల రాజేందర్ కాంగ్రెస్ భారాసాలపై విమర్శలు చేశారు. ప్రేమేందర్ రెడ్డిని గెలిపించి మోదీ నాయకత్వాన్ని బలపర్చాలని నల్గొండలో నిర్వహించిన ప్రచారంలో భాజపా రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మంలో పార్టీ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. మండలిలో ప్రజా సమస్యలు, ఉద్యోగుల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలపై గొంతెత్తాలంటే అది భాజపాతోనే సాధ్యమని స్పష్టం చేశారు. ఖమ్మం గాని, వరంగల్ గాని, నల్లగొండ గాని, ఆ రకంగా తెలంగాణ యావత్తు గాని చైతన్యానికి ప్రతీక. ఈ 6 నెలల క్రితము ఈ కేసీఆర్ పీడ విరగడ కావాలి, ఈ అవినీతి పాలన పోవాలి, ఈ అహంకారపూరితమైనటువంటి పాలన పోవాలి, ఈ నియంత పాలన పోవాలి అనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీకి సమర్థిస్తే తెలంగాణ ప్రజలు ఈ రోజు పెంక మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా తెలంగాణ ప్రజల జీవితాల్లోని అనేక రకాల హామీలు ఇచ్చారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా తిరుగుతూ ఊరూరా తిరుగుతూ అనేక రకాల హామీలు ఇచ్చారు. ఏ ఒక్కటి కూడా ఈ రోజు అమలు చేసేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో లేదు. ఈ ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి శక్తి భారతీయ జనతా పార్టీ కావాలని నేను కోరుతా ఉన్నాను. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో అరెస్టైన సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు కేసులో ఏసీబీ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. ఏసీపీ వద్ద స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు విశ్లేషిస్తున్నారు. ల్యాప్టాప్లో కీలక సమాచారం ఉందని భావిస్తున్న నీసా 8 రోజుల కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై శనివారం విచారణ జరిగే అవకాశం ఉంది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన కేసులో అరెస్టైన సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు కేసు దర్యాప్తులో ఏసీబీ అధికారులకు కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. సోదాల్లో భాగంగా ఏసీబీ ఆస్తుల చిట్టా బయటపడగా 8 రోజుల కస్టడీ కోరుతూ ఏసీబీ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2014 నుంచి ఉమామహేశ్వరరావు కొనుగోలు చేసిన ఆస్తుల్ని సొంతంగా కాకుండా ఎక్కువగా అత్తామామల పేరిట రిజిస్ట్రేషన్ చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. శామీర్పేట్లోని ఆర్ఎస్ కన్స్ట్రక్షన్స్ లో 2022లో విల్లా కోసం పెట్టుబడి పెట్టినట్లు తేల్చారు. 333 చదరపు గజాల స్థలంలో 4400 చదరపు అడుగుల సూపర్ బిల్డప్ ఏరియాతో నిర్మాణంలో ఉన్న ఈ విల్లా కోసం 50 లక్షలు చెల్లించినట్లు గుర్తించారు. 2017లో జవహర్ నగర్, అయ్యప్ప నగర్ కాలనీ సమీపంలో 255 సర్వే నంబర్లో 3 గుంటల స్థలంలో ఓపెన్ ప్లాట్ కోసం 10 లక్షల రూపాయలు చెల్లించగా ఇది మదన్ మోహన్ పేరిట విక్రయ ఒప్పందం రూపంలో ఉంది. అలాగే ఘట్కేసర్ మండలం ఘన్పూర్ గ్రామంలోని స్పారోస్ ప్లివోరాలో 159.22 చదరపు గజాల స్థలంలో ఓపెన్ ప్లాట్ కోసం 19,90,250 రూపాయలు చెల్లించి దీన్ని తన అత్త సుశీల పేరిట రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించారు. ఇక్కడే 239.54 చదరపు గజాల ప్లాట్ ను మామ సతీష్ బాబు పేరిట 2020లో రిజిస్టర్ చేయించి దీనికోసం సుమారు 37,54,000 చెల్లించినట్లు సోదాల్లో అధికారులు గుర్తించారు. అలాగే శామీర్పేట్ మండలం తుర్కపల్లిలో సర్వే నంబర్ 530లో ఉమామహేశ్వరరావు వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు. 2018లో శామీర్పేట్లో 14 గుంటల వ్యవసాయ భూమిని సుశీల పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. హైదరాబాద్ అశోక్ నగర్ లోని అశోక ఒర్నాటా అపార్ట్మెంట్లో 1385 చదరపు అడుగుల ఫ్లాట్ ను 2022లో సుశీల పేరిట రిజిస్టర్ చేయించారు. కూకట్పల్లి సర్వే నంబర్ 1007లో 200 చదరపు గజాల ఫ్లాట్ ను 2017లో సుశీల పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం పినగాడిలో 7.5 లక్షల విలువైన 25 సెంట్ల స్థలాన్ని మామ సతీష్ పేరిట 2014లో కొనుగోలు చేశారు. విశాఖపట్నం జిల్లా చోడవరం న్యూ శాంతినగర్ కోఆపరేటివ్ కాలనీలో 4,80,000 విలువైన 240 చదరపు గజాల ప్లాటు 2014లో సతీష్ బాబు పేరిట కొన్నారు. చోడవరం మండలం దొండపూడి గ్రామంలో 209 సర్వే నంబర్లో 5.92 ఎకరాల స్థలాన్ని 2021లో 32,56,000 రూపాయలు వెచ్చించి తన పేరిట కొనుక్కున్నారు. అదే ఏడాది అక్కడే మరో 2.2 ఎకరాల స్థలాన్ని 12,10,000 రూపాయలు వెచ్చించుకున్నారు. ఇవి కాకుండా 3,62,000 విలువైన గృహ సామాగ్రి, 2,04,000 విలువైన ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, 1,40,000 విలువైన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ను ఏసీపీ అధికారులు గుర్తించారు. ఉమామహేశ్వరరావుకు సంబంధించిన ఆస్తుల చిట్టా తేల్చేందుకు చేపట్టిన సోదాల క్రమంలో హైదరాబాద్ లో మరో డీఎస్పీ ఇంట్లోనూ సోదాలు చేయడం
చర్చనీయాంశంగా మారింది. బర్కత్పుర హౌసింగ్ బోర్డు కాలనీ తారకరామ ఎస్టేట్లోని టీఎస్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో మందడి సందీప్ రెడ్డి ఫ్లాట్లోనూ అనిసా అధికారులు సోదాలు నిర్వహించారు. వీరిద్దరూ హైదరాబాద్ సీసీఎస్ లో కలిసి పనిచేశారు. అయితే ఉమామహేశ్వరరావుకు సంబంధించిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సందీప్ రెడ్డికి ఏవైనా సంబంధం ఉందా అని తేలాల్సి ఉంది. కాగా ఉమామహేశ్వరరావు కొందరు పోలీసు అధికారులతో కలిసి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నందున ఆ దిశగా అనిసా దృష్టి సారించింది. ఇందుకు సంబంధించి అతడి ల్యాప్టాప్లోని సమాచారాన్ని విశ్లేషించడంలో అధికారులు నిమగ్నమయ్యారు. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచావతారులు పెరిగిపోతున్నారు. బిల్లులు మంజూరు చేయాలన్నా, దస్త్రాలు ఉన్నతాధికారులకు పంపాలన్నా, స్థలాలు వారసత్వ బదిలీ, రిజిస్ట్రేషన్ ఇలా ప్రతి పనికి కొందరు అధికారులు, సిబ్బంది ధర నిర్ణయించి వసూళ్లకు పాల్పడుతున్నారు. లంచాలు ముట్టజెప్పందే దస్త్రాలు ముందుకు కదలటం లేదు. ఒకవైపు అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేస్తూ పలువురిని పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నప్పటికీ లంచావతారుల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే అధికారులు, సిబ్బందికి పనికి తగ్గ జీతం ఉంటుంది. ప్రైవేటు ఉద్యోగులతో పోలిస్తే ప్రభుత్వ అధికారుల వేతనం అధికంగానే ఉంటుంది. ఈ జీతంతో సంతృప్తి చెందని కొంతమంది లంచాలకు అలవాటు పడుతున్నారు. జీతానికి 4-5 రెట్లు పైన సంపాదించేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుని లంచం గుంజుతున్నారు. ఒక్కో పనికి కొంత మొత్తాన్ని నిర్దేశించి బాధితుల ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో చెయ్యి తడపనిదే కొంతమంది అధికారులు దగ్గరికి కూడా రానివ్వడం లేదు. ఇటీవలి కాలంలో తరచూ అనిషా అధికారుల దాడుల్లో అవినీతి వ్యవహారాలు బయటపడుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే అనిషా అధికారులు లంచాలు స్వీకరిస్తున్న అధికారులు, సిబ్బంది వ్యవహారానికి సంబంధించి 60 కేసులు నమోదు చేశారు. కాగా ఆయా కేసుల్లో 3 అనిషా ప్రత్యేక కోర్టు జైలు శిక్ష విధించింది. కొందరు అధికారులు ఆదాయానికి మించి ఆస్తులు సమకూర్చుకుంటూ ఏసీబీకి చిక్కకుండా ప్రయత్నిస్తున్నప్పటికీ వారిపై నిఘా ఉంచి ఏసీబీ అధికారులు దాడి చేసి అక్రమాస్తుల బండారం బయటపెడుతున్నారు. ఇటీవలి కాలంలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నానాజీపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి రాధికారెడ్డి, బిల్ కలెక్టర్ బాలరాజు 35,000 లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. ఇంటి నెంబర్ కేటాయింపు, ప్రహారీ గోడ నిర్మాణం కోసం అనుమతి నిమిత్తం లంచం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో గిఫ్ట్ డీడీ చేసేందుకు 5,000 రూపాయలు తహసీల్దార్ మాధవి తీసుకుంటుండగా డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ లో పంచాయతీరాజ్ శాఖ సీనియర్ అసిస్టెంట్ భాస్కర్ రావు వెంకటేష్ అనే గుత్తేదారు నుంచి 7,000 లంచం తీసుకుంటూ దొరికిపోయారు. కబరిస్తాన్ ప్రహారీ గోడ పెండింగ్ బిల్లులు మంజూరీ కోసం లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడు తెలిపారు. తాజాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు నివాసంలో అనిషా అధికారులు సోదాలు జరిపారు. ఆయన నివాసంలో 37.5 లక్షల నగదు, 60 తులాల నగలు, 17 ప్రాంతాల్లో స్థిర చిరాస్తులు, 2 బ్యాంకు లాకర్లను అనిషా అధికారులు గుర్తించారు. ఆయన్ను అధికారులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. ఉమామహేశ్వరరావు కేసు ఏదైతుందో అది చాలా విచిత్రంగా ఉంది. ఆయన ఒక సబ్ ఇన్స్పెక్టర్గా రిక్రూట్ అయినాడు, సస్పెండ్ అయినాడు. అయినా మళ్ళీ సీఐగా ప్రమోషన్ దొరికింది, మళ్ళీ సస్పెండ్ అయినాడు. రకరకాల తప్పులు చేస్తూ మళ్ళీ డిఎస్పీగా ప్రమోషన్ దొరికింది. ఆయన మీద కేసులు ఎన్నో ఉన్నాయి. మహిళల మీద కూడా దురుసుగా ప్రవర్తించినాడని కూడా మధ్యలో చాలా వచ్చింది. సో అటువంటి వాడిని ఒక కీలకమైన పోస్టులో వేసి ఒక ఏదైతే పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఉందో వాళ్ళ ఎంక్వైరీ కేసుని ఈయనకి ఇవ్వడము, ఈయన దాంట్లోపల విపరీతమైనటువంటి అవకతవకలు చేయడం జరిగింది. ఇదంతా చూస్తూ ఉంటే డిపార్ట్మెంట్ లోపల మీరు ఏది చేసినా చెల్తా, తెలంగాణ రాష్ట్రం లోపల మీరు ఏం చేసినా సెక్రటేరియట్లో మేనేజ్ చేసుకోవచ్చు. ఆ పద్ధతి ఇప్పుడు వచ్చేసింది. అది ఒక పోలీస్ వ్యవస్థనే కాదు, మున్సిపాలిటీలో అదే తతంగం ఉంది, రెవెన్యూలో అదే ఉంది. అవినీతి నిరోధక శాఖ ముందుగా ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టు కేసులు నమోదు చేసి తర్వాత దాడులు నిర్వహిస్తోంది. దీంతో పాటు లంచం స్వీకరించిన కేసుల్లో నిందితులపై అధికారులు అన్ని ఆధారాలు సేకరించి అనిషా ప్రత్యేక కోర్టుకు సమర్పిస్తున్నారు. ఆయా కేసులను విచారించి న్యాయస్థానాలు నిందితులకు జైలు శిక్ష విధిస్తున్నాయి. ప్రభుత్వ అధికారులు, సిబ్బందిపై ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సెక్రటేరియట్ లోపల జరిగేటి యొక్క అవినీతి ఒక ఎత్తు, ఫీల్డ్ జరిగేది ఒక ఎత్తు. ఫీల్డ్ జరిగిన తర్వాత దాన్ని సెక్రటేరియట్లో కాపాడుతున్నారు. ప్రతి డిపార్ట్మెంట్ లోపల అవినీతి అధికారులకు కొమ్ము కాస్తా ఉన్నారు. ఏదో కారణాలు చెప్పి, ఏదో రూల్స్ చెప్పి ఈయన ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కు రాయాలా, ఆయన ఎంక్వైరీ చేయాలా, ఈ మాదిరిగా చెప్తూ అవినీతి కేసులకు సెక్రటేరియట్లో జాప్యం జరుగుతూ ఉంది. రూల్స్లో మార్పు రావాలి.
ఒకసారి ఏసీబీకి పట్టుబడితే ఆయన ఉద్యోగం పోవాల్సింది అంతే. ఇంకా దాంట్లోపల డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ మళ్ళీ ఇది చేసి అది చేసి అలా కాకుండా ఉంటే బాగుంటుంది. తెలంగాణ వచ్చిన తర్వాత కొంచెము ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో డిసిప్లిన్ లోపించింది. ఏదైనా చేయొచ్చు, సబ్ చల్తా అన్న ఫీలింగ్ ఉన్నది. దానికి రూల్స్ మార్చి ఏదైతే ఈ కరప్టెడ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్లకు కఠినమైన శిక్ష తొందరలోనే, అంటే ఇవాళ కేసు పట్టుకుంటే ఒక 2-3 సంవత్సరాల లోపల కేసు డిస్పోజ్ కావాలి, అట్లా ఉంటే బాగుంటుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు సిబ్బంది లంచాలు డిమాండ్ చేస్తే అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నెంబర్ 1064కు సమాచారం అందించాలని ఏసీబీ అధికారులు కోరుతున్నారు. ఐఐటీలో చదివారంటే చాలు పెద్ద కంపెనీలో ఉద్యోగాలు, లక్షల్లో జీతం ఉంటుందనేది ఎప్పుడూ వినే మాట. కానీ ప్రస్తుతం ప్రపంచంలో ఆర్థిక మందగమనం, నిరుద్యోగం పెరగడంతో భిన్నమైన పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. ఈ ఏడాది దేశంలోని ఐఐటీల్లో చదివిన విద్యార్థుల్లో దాదాపు 38% మందికి క్యాంపస్ ప్లేస్మెంట్స్ దక్కలేదు. ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్థి ధీరజ్ సింగ్ సమాచార హక్కు చట్టం ఆర్టీఐ ద్వారా సేకరించిన వివరాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐటీల్లోనూ క్యాంపస్ ప్లేస్మెంట్స్ క్రమంగా తగ్గుతున్నాయి. ఈ ఏడాది మొత్తం 23 ఐఐటీ క్యాంపస్ల్లో దాదాపు 38% అంటే 8,000 ఐఐటీఎన్లకు ప్లేస్మెంట్స్ దక్కలేదని ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్థి ధీరజ్ సింగ్ ఆర్టీఐ ద్వారా సేకరించిన వివరాల్లో వెల్లడైంది. 2024లో 21,500 మంది విద్యార్థులు ప్లేస్మెంట్స్ కోసం నమోదు చేసుకోగా కేవలం 13,400 మంది మాత్రమే ప్లేస్మెంట్ సాధించారని, మిగిలిన 38% మంది ఇంకా కొలువుల కోసం అన్వేషిస్తున్నట్లు తేలింది. 2 ఏళ్ల క్రితం నాటితో పోలిస్తే ఈ పరిస్థితి దాదాపు రెట్టింపైనట్లు ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. పాత 9 ఐఐటీల్లో ఈ ఏడాది 16,400 మంది విద్యార్థులు ప్లేస్మెంట్ కోసం నమోదు చేసుకోగా వారిలో 37% అంటే 6,050 మందికి ఇంకా ఉద్యోగాలు దక్కలేదు. కొత్త 14 ఐఐటీల్లో అయితే ఈ పరిస్థితి మరింత క్షీణించింది. 5,100 మంది ప్లేస్మెంట్స్ కోసం నమోదు చేసుకోగా ఇంకా 2,040 మందికి కొలువులు రాలేదని తేలింది. గతేడాది కాన్పూర్ ఐఐటీ, ఖరగ్పూర్ ఐఐటీలో 33% మంది విద్యార్థులకు ప్లేస్మెంట్స్ దక్కలేదని ధీరజ్ సింగ్ తన లింక్డ్ఇన్ పోస్టులో పేర్కొన్నారు. ఉద్యోగ నియామకాల్లో సంక్షోభ పరిస్థితుల కారణంగా ఇంకా ఉద్యోగాలు రాని విద్యార్థులు ఒత్తిడి, ఆందోళన, నిస్సహాయతతో ఉన్నారని ఆయన తెలిపారు. ఐఐటీ ఢిల్లీలో గత 5 ఏళ్లలో 22% మంది విద్యార్థులకు ప్లేస్మెంట్స్ దక్కకపోగా 2024 వచ్చేసరికి 40% మందికి అదే పరిస్థితి ఎదురైంది. 2022 నుంచి 2024 వరకు పాత 9 ఐఐటీల్లో నమోదు చేసుకున్న విద్యార్థుల సంఖ్య 1.2 రెట్లు పెరగ్గా ఉద్యోగాలు సాధించిన వారి సంఖ్య 2.1 రెట్లు పెరిగింది. అలాగే నూతన ఐఐటీలో నమోదిత విద్యార్థుల సంఖ్య 1.3 రెట్లు పెరిగింది. కానీ ప్లేస్మెంట్స్ దక్కని విద్యార్థుల సంఖ్య 3.8 రెట్లు పెరిగింది. ఈ సంక్షోభం విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. ఈ ఏడాది 6 ఐఐటీ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోగా అనేక మంది తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. హెలికాప్టర్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి, ఇతరులకు అధికార లాంఛనాలతో ఇరాన్ ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించింది. రైసీ స్వస్థలమైన మషాద్లోని ఇమాం రిజాలో అంత్యక్రియలు నిర్వహించింది. ఇరాన్ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఈ అంత్యక్రియల్లో పాల్గొని ఇరాన్ జెండాలతో ఉన్న శవపేటికల ముందు ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం శవపేటికలను ప్రజలు తమ భుజాల మీద మోశారు. ఈ యాత్రలో భారీ సంఖ్యలో పౌరులు నల్లదుస్తులు ధరించి పాల్గొన్నారు. అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ అంతిమ యాత్రకు కార్యక్రమానికి హమాస్, హౌతీ, హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థలకు చెందిన లీడర్స్తో పాటు తాలిబాన్ నేతలు హాజరయ్యారు. భారత్ తరపున ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ హాజరై రైసీతో పాటు మరణించిన వారందరికీ నివాళులర్పించారు.